నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓస్ భవన్లో పాఠశాలల క్రీడల సమావేశం ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరిగింది. జిల్లాలోని అన్ని పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలల క్రీడల కార్యదర్శి సంగీతరావు మాట్లాడుతూ 2023-2024 సంవత్సరానికి గాను నివేదిక చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో పేట అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, టీజీపేట అధ్యక్షులు గోపిరెడ్డి, మోహన్, పవన్, గంగా మోహన్, ప్రేమలత, అనిత మరియు ఇతర వ్యాయామ ఉపాధ్యాయులు వారి సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది. పీడీ రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మండలంలో మండల స్థాయి క్రీడలు నిర్వహించాలని, క్రీడల నిర్వహణకు పాఠశాల క్రీడల నిధి నుండి ఆర్థిక సాయం చేయాలని అన్నారు. పేట అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ కొత్త మండలాలను కలుపుకొని నూతన జోన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. మహిళా వ్యాయామ ఉపాధ్యాయులకు డిప్రెక్రేషన్తో పాటు జాతీయ స్థాయి క్రీడాకారులను గుర్తించాలని, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు. పీడీ నాంచారి శ్రీనివాస్ మరియు పిఏటి అజ్మత్ మాట్లాడుతూ కార్యదర్శి సంగీతరావు సమర్పించిన నివేదిక స్పష్టత లేదని తెలిపారు. ఈ కార్యక్రమానికి డిఈఓ దుర్గాప్రసాద్ గారు రాకపోవడంతో పాఠశాలల క్రీడల కార్యదర్శి ఎంపికను వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు. ఇక్కడ మనం అందరితో సమానము, మనం అందరితో సమానం. రెండు విధాలుగా పెంచుకోవడం మాకు ఇబ్బందిగా ఉంటుండే. అందరూ పీడీలు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా సంతోషకరమైన అభినందనలు తెలియజేస్తూ సోదరులందరికీ కూడా, ఎందుకంటే 1,80,000 రూపాయలు అన్నారు. ఒక 1000 దేశాలు కొన్నారు. ఈచ్ ఒక 3 ఇంటూ మండలం ఇంటూ కొట్టి 1000 దేశాలకు ఇంత అయింది అని రాస్తే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఉండి అడిగినట్టు చూపిస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చూపెట్టే వాళ్ళేదో మీ మీద పాదాలు కష్టపడి అడగగలరు. వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది కాబట్టి ఇవాళ మీరు ఉండొచ్చు, ఇంకొక రావచ్చు, నేను రావచ్చు, అనుమానం రావచ్చు లేదు. వాళ్ళు వచ్చినా వాళ్ళు కూడా ఇదే విధంగా అడుగుతారు కదా. దీని సోదరులు అందరూ కూడా అపోహకు పోకుండా మనకి ఇది ఒకవేళ ఈ బడ్జెట్ మనకి ఎవరు ఆమోదయోగ్యంగా లేకపోతే మరొక రోజు మీటింగ్ పెట్టి మరొక రోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఒకవేళ ఆ డాక్యుమెంట్ అడవైనా ఆయన టైం ఉండదు లేదు, ఏ అర్ధరాత్రి దాకా చేసిందో అడవేడి పేపర్ ఉంది కదా, అడిగితే చెప్తాను మన మీద నమ్మకంతో. ఇన్ని రోజులు ఎవరిని అడగలేదు, అడిగింది కాబట్టి తీసుకొచ్చే బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఒకవేళ మనం ఆమోదిస్తే సపోర్ట్ ఉండదు, లేదంటే మరొక మీటింగ్ లో కంపల్సరీ బడ్జెట్ ఏవైతే ఓట్ చేసుకోవాలన్నా డీటెయిల్స్ చెప్తారు. అది బాధ్యత కూడా. తర్వాత బ్యాలెన్స్ కూడా అన్నారు కదా, బ్యాంకులో ఉన్నది కూడా బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ డీటెయిల్స్ కాదు. ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు క్లియర్ గా ఉంటే ఎవరికి కూడా ఎట్లాంటి అన్నారు గవర్నమెంట్ చేసారు బ్రిటిష్ ఎక్కడికి కూడా తెలియదు. ఇది డిస్క్లాసిఫికేషన్ అంటేనే అభినందనలు సార్. అథ్లెటిక్ అసోసియేషన్ అదేవిధంగా అథ్లెటిక్స్ కోచ్ గా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలుపుకుంటున్నాం. అయితే సార్ వేరే గేమ్స్ గురించి మేము మాట్లాడదలుచుకోలేము. అథ్లెటిక్ అసోసియేషన్ కాకుండా అథ్లెటిక్ కోచ్ గా మా దగ్గర కూడా హెచ్ఎఫ్ రానియండి, అది ఆల్ ఏజ్ గ్రూప్స్ పిల్లలు ట్రైన్ అయిపోతారు. లాస్ట్ టైం కామారెడ్డిలో మీరు కంబైన్డ్ ఈవెంట్ పెట్టడం జరిగింది. సరైన ప్రణాళిక ఏజ్ గ్రూప్స్ అనేవి కరెక్ట్ గా మెన్షన్ చేయకపోవడం. రెండోది ఇంటర్మీడియట్ వాళ్ళు అండర్ 17 లో ఆడొచ్చు అనేది ఎంత క్లియర్ గా ఉన్నప్పటికీ అసలు ఇన్ఫర్మేషన్స్ లేవు. ఆల్రెడీ నేను లైవ్ లో వీడియో పరంగా కూడా మీకు కామారెడ్డిలో చూపించడం జరిగింది. లాంగ్ జంప్ లో కొంతమందికి ఫౌల్ ఇవ్వడం, కొంతమందికి ఇవ్వకపోవడం, మావాడని పక్కన కూర్చోబెట్టడం. అంటే నేనేమంటున్నా సార్, కొంచెం మమ్మల్ని కూడా మీరు స్టేజ్ మీద ఇన్వాల్వ్ చేయమని మేము ఎప్పుడు అడగాం. ఎందుకంటే వేదికలు అనేవి చాలా ఉంటాయి, అవకాశాలు ఉంటానే ఉంటాయి. ఖచ్చితంగా యాజ్ ఏ అథ్లెటిక్స్ కి సంబంధించిన ఇంతకుముందు హెచ్ఎఫ్ సెక్రటరీలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేసారు. ఎవరైనా ఉండదు, మీరు అందరికీ కోచెస్ కి ఇన్ఫర్మేషన్ అథ్లెటిక్స్ నుంచి ఉన్నప్పుడు అక్కడ అథ్లెటిక్స్ లో ఏంటంటే గ్రూపింగ్ కాదు కాబట్టి అఫీషియల్స్ ఒకరిద్దరే ఉండాల్సిన పరిస్థితుల్లో సీరియల్ గా మీరు కావాలంటే ఈసారి హెచ్ఎఫ్ లో ఆ మిస్టేక్ జరిగితే తప్పకుండా మీకు వీడియో రూపంగా ఖచ్చితంగా మేము చూపించాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం చెప్పడమే జరిగింది. ఎందుకంటే చాలా మంది పిల్లలకు అన్యాయం జరుగుతుంది సార్. దయచేసి మరోలా భావించద్దు. ఎందుకంటే మాకు వేరే గేమ్స్ వేరే అవకాశాలు ఏం లేవు. దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలు ఉంటారు. ఒకసారి అండర్ 17 అయిపోతే మళ్ళీ వాళ్ళు అండర్ 17 ఆడలేరు, 19 అయిపోతే 19 ఆడలేరు. దీనిపైన ఆల్రెడీ
లాస్ట్ టైం మన వరంగల్ నుంచి స్టేట్ మీట్ కి హెచ్ఎఫ్ సెలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిపైన మా ఛానల్ పరంగా అక్కడ మీ రామరెడ్డి సార్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ఆయన నుంచి సమాధానం తీసుకొని అక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్స్ కి పిల్లల ద్వారా వీడియో తెప్పించుకోవడం కూడా మేము వాళ్ళకు సహకరించడం జరిగింది. మిస్టేక్ ఏంటంటే అంత పెద్ద ఇంత ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మనకి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు, ఇంత మంచి నిష్ణాతులైన పీడీపీటీలు ఉన్నప్పుడు రిలేటివ్ ని ముగ్గురు పంపారు సార్. రిలేలో ముగ్గురు ఉంటారు, నలుగురు ఉండాలి కదా. అది స్టేట్ టీం. నేను ఎవరిని తప్పుపట్టలేదు. కొంచెం అవకాశాలు ఉన్నప్పుడు వాడుకోండి. ఎందుకంటే దాంట్లో మన పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు లైవ్ గా మా ఛానల్ ఉంటే మీరు అప్లోడ్ చూడండి. పాత వీడియోస్ డైరెక్ట్ అప్డేట్ చెప్తున్నాడు సార్, నేను రిలేలో నా పేరు లేదు, కనీసం ముగ్గురు నేను పేరు పంపాను అంటే నాకు ఒక విధంగా సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఇస్తాం సార్. ఇక్కడ నుండైనా ఈ తప్పులు జరగకుండా చూసుకోండి. ఎవరికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకుండా దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఏమైనా తప్పులుంటే మన్నించగలమని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైనా సార్ ఏదైనా జరిగితే మా దాంట్లో కొంతమంది యాక్టివ్ గా పార్టిసిపేషన్ లేడీస్ ఉన్నారు. పీడీ అయినా ఈక్వల్ టు మీతో మేము కూడా ఈక్వలే సార్. మీతో ఏదైనా సంఖ్య మాలే ఉంది. ప్లీజ్ ఇంకొకటి కమిటీ సభ్యులు ఉన్నప్పుడు ఏదైనా సెలక్షన్ జరుగుతున్నప్పుడు మా దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేయండి. ఫోన్ ముందే చేయండి. మీరు రావాలి డిసైడ్ కాకండి. రాయడానికి కూడా ఇంకొకటి సార్, పోస్టాలు వెళ్తున్న వాళ్ళకి ముందు ఎంపించాలని నేను చెప్పదలుచుకోలేదు. 500 ఇస్తున్నారు సార్. ఓకే, అది ఎంతవరకు అప్పటి నుంచి ఉన్న రూల్ నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి పెంచాలి. ఒక పోస్టాలు వెళ్తున్న మనకు అబ్బాయి పడిపోతున్నాడు, దానికి తెలివి వస్తుంది, నేను పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మిగిలిన బడ్జెట్ మిగిలింది అంటున్నారు. ఆ మిగిలిన బడ్జెట్ ని తీసుకొని దాన్ని ఎంతవరకు పెంచవచ్చు గారికి వేదిక పైన ఆసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ముందుగా ఇటీవల ఎవరైతే పీఈడీ నుండి స్కూల్ అసిస్టెంట్ విజువలైజేషన్ గా పదోన్నతి పొందినటువంటి వ్యాయామ ఉపాధ్యాయుని అలాగే దేవస్వామి వారిని సన్మానం అందుకోవాల్సిన కోరుతున్నాం. Copoleri.